హలో అందరికీ. సో, నేను ఇదొకటి మిల్లెట్ పాన్ కేక్ అంట. బనానా చాకో చిప్ అని ఉంది. సో, ఇదైతే ట్రై చేద్దామనేసి తీసుకున్నా. సో, ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన. దీని కాస్ట్ వచ్చేసి 150 ఏమో ఉంది. సో, ఒకసారి కొంచెమైతే ఫస్ట్ కొంచెమే కదా ట్రై చేయాలని కొంచెమే తీసుకున్నా. ఒక హాఫ్ కప్ మిల్క్ అనేది యాడ్ చేసుకున్నా. సో, దాన్నైతే మంచిగా కలుపుకుంటున్నా. దోస పిండిలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని ఒక పెనం మీద కొంచెం ఆయిల్ అయినా, బటర్ అయినా వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను మాత్రం కొంచెం ఆయిల్ అనేది వేసి దాన్ని ఒక దోసలాగా వేయాలి. కాకపోతే దాన్ని స్ప్రెడ్ చేయొద్దు. అలానే ఉంచాలి. సో, కాలిందా కాలలేదా అని చెప్పేసి చూస్తున్నా. సో, మంచిగా కాలింది ఒకవైపు. సరే ఇంకో వైపు కూడా తిప్పేసుకున్నా. కాలడం అయితే మంచిగా కాలింది. సో, తీసే టైంకి అదేంటంటే కొంచెం విరిగిపోయింది. సో, ఇట్లా ఎందుకు అయిందని చెప్పేసి మళ్ళీ ఇంకొకటి వేసినా. సో, అదైతే బా వచ్చింది. మా పాప కూడా చాలా ఇష్టంగా తిన్నది. సో, ఇది ఒక్కటి తినగానే స్నాక్స్ లాగా బావుంటది. హెవీ అయిపోద్ది. కానీ టేస్ట్ అయితే చాలా బావుంది. స్వీట్‌గా గూడా ఉంది. పిల్లలు చాలా బా ఇష్టపడతారు. మీ పిల్లలకు గూడా మీరు స్నాక్స్ లాగా ఏమైనా చేయాలనుకుంటే ఇట్లాంటివి ఏమైనా నాలాగా ఆన్‌లైన్‌లో సెర్చ్ చేసి మరి చూసి తీసుకోండి. నచ్చితే లైక్ జేయండి. మన పిల్లల కోసమే గదా!